స్వరము యేసు ప్రభుని సువార్త రాగ స్వరము. రండి పాల్గొనరండి, రారండి. స్వాగతం సుమస్వాగతం, సుస్వరాల స్వాగతం. ఆలయాన స్వాగతం. పూజా బలిలో పాల్గొనరండి, పరుగునరండి. పూజా బలిలో పాల్గొనరండి, పరుగునరండి. కరుణామయుని ఆగమనం వరములు పొందే వేళ, కరుణామయుని ఆగమనం వరములు పొందే వేళ. ప్రేమను పంచి స్వస్థతనిచ్చే, ప్రేమను పంచి స్వస్థతనిచ్చే శాశ్వత జీవవని దివ్య పూజావని, దివ్య పూజావని. స్వాగతం సుమ స్వాగతం, సుస్వరాల స్వాగతం. ఆలయాల స్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, సుస్వరాల స్వాగతం. ఆలయాల స్వాగతం, సుస్వరాల ఆలయాల స్వాగతం. కరుణగిరి కరుణామయుని భక్తులారా, విశ్వాసులారా, మీకందరికీ కూడా ఈ పుణ్యక్షేత్ర మహోత్సవ తిరునాళ్లకు స్వాగతం పలుకుతున్నాను. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మనకెంతో ఘనమైనటువంటి సంవత్సరం, జూబిలీ ఇయర్. ఈ జూబిలీ సంవత్సరంలో దేవాది దేవుడు మనకి ఒక నూతనమైనటువంటి బిషప్ గారిని ఇచ్చారు. వారు మోస్ట్ రెవరెంట్ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు. ఈ రోజున వీరు ఈ యొక్క తిరునాళ్ళకి మన మధ్యకి రావడం చాలా సంతోషంగా, ఆనందకరంగా ఉంది. మనమందరం కలిసి గట్టి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం మన మధ్యకి. వెల్కమ్ తండ్రి గారా, వెల్కమ్ అండి. అలాగే మన మధ్య చాలామంది గురువులు ఇక్కడ ఉన్నారు. ఈ సంవత్సరము గత 3 ఏళ్ల కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ మంది గురువులు వచ్చారు మా దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్, ఫర్ మోస్ట్ వెల్కమ్. మిమ్మల్ని అందరినీ కూడా కరుణామయుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా డీన్ గారు కూడా వచ్చారు మా మధ్యకి, పీటర్ ప్రభాకర్ స్వాముల వారు. మీకును ఫాదర్ జాలా భాస్కర్ గారికి, అలాగే సురేష్ కుమార్ గారికి, పెద్దపాలైనటువంటి సగిల్లి దేవదాస్ స్వాముల వారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ కూడా. అలాగనే నిన్నటి రోజున మనమందరం కూడా ఆరాధనలో పాల్గొన్నాం. మరి అలాగనే పూజలు కూడా పాల్గొన్నాం, ప్రభుని వేడుకున్నాం. మరి ఈరోజు పండగ రోజు, చాలా గొప్పదైనటువంటి ఘనమైనటువంటి రోజు అన్నమాట. ఈ రోజున మనందరి యొక్క ఉద్దేశముల కోసము
ఎవరెవరైతే మరి ముఖ్యంగా ఈ తిరునాళ్ళకి సహాయపడ్డారో ఆర్థికంగా, అలాగనే శ్రమదానం చేసినటువంటి అనేక మంది ఉన్నారన్నమాట. వారి కోసము, మీ అందరికి తలంపుల కోసము, ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసము అందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఈ యొక్క దీపబలి సమర్పించమని మన తండ్రి గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి కరుణగిరి తిరునాళ మహోత్సవంలో ఎంతోమంది భక్తులు భక్తియుతముగా దేవుని మీద నమ్మకంతో పాల్గొంటున్నారు. ముఖ్యముగా దివ్య బలి పూజలో పాల్గొని దేవుని వాక్యమును ఆలకించి దివ్య సప్రసాద ప్రభువును స్వీకరించి ఆయనకు ప్రార్థన చేస్తూ తరించిపోతున్నారు. ముఖ్యముగా వారి కుటుంబములు, వారి పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఆశీర్వదింపబడి అనేక విధములుగా దేవుని అనుగ్రహాలను పొందుతున్నారు. అందరము ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ తిరునాళ్ళకు వచ్చి ఈ కరుణామయిని ప్రార్థన చేస్తూ ఆరాధించేటువంటి ఎవరు కూడా నిరుత్సాహముగా ఏ ఆశీర్వాదం లేకుండా వెళ్ళరు. ప్రతి ఒక్క భక్తురాలిని, ప్రతి భక్తుణ్ణి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడికి వచ్చి ఆయనకు చేతులెత్తి నమస్కరించి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి మీద ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఆ నమ్మకము మనకు ఉంది. అందుచేతనే ప్రతి సంవత్సరము ఇంత ఘనంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నారు, ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆ శిలువ కరుణామయిని ఆరాధిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన మన కుటుంబములను, మన పిల్లలను, మన యువతీ యువకులను, మన వృద్ధులను అందరినీ కూడా ఆశీర్వదించి మనందరినీ తన సంతోషముతో, తన చల్లని దీవెనలతో నింపాలని మనసారా ప్రార్థన చేద్దాం. దివ్య బలి పూజ అన్నిటికంటే మిన్న అయినటువంటి ఆరాధనా స్తుతి. కాబట్టి ఈ దివ్య బలి పూజలో భక్తియుతంగా పాల్గొంటూ ఆ దివ్యప్రసాద ప్రభు యొక్క ఆశీస్సులు మనసారా పొందుదాం. మొదట మన పాపములు ఒప్పుకుంటూ దేవుని ముందును మన సహోదరి సహోదరుల ముందును పాపక్షమాపణ వేడుకొందాం. మన్నించుమా ప్రభు, కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. కరుణించుమా ప్రభు, కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. మన్నించుమా ప్రభు, కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. కన్నీరు కాచి విలపిస్తున్నాను, పరితాప హృదితో బతిమాలుచున్నాను.
ప్రభువా నా ప్రభువా కారుణ్య హృదయమా కృప చూపుమా ఓ దేవా నా ప్రభువా కారుణ్య హృదయమా కృప చూపుమా నాపై దయ చూపి దరి చేర్చుమా నాపై దయ చూపి దరి చేర్చుమా కరుణించుమా ప్రభు కరుణించుమా నా తప్పు మన్నించి క్షమించుమా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భువియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భువియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. Gloria, Gloria మహిమ, Gloria, Gloria మహిమ, Gloria, Gloria మహిమ, Gloria, Gloria మహిమ. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భువియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. ఏలినవాడైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల పరమపిత, నిమ్ము వేడుచున్నాము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పరమపిత, నిన్ను వేడుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము, మిమ్ము స్తుతించెదము. మీ ఘన మహిమను చాటెదము, మిమ్ము ఇలలో పొగడెదము. మీ ఘన మహిమను చాటెదము, నిన్ను ఇలలో పొగడెదము. Gloria, Gloria మహిమ, Gloria, Gloria మహిమ, Gloria, Gloria మహిమ, Gloria, Gloria మహిమ.
ఉదాసీనుడా మా సర్వేశ్వరా. లోక పాపములు హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, నీ ఘన మహిమను చాటెదము, నిన్ను ఇలలో పొగడెదము. నీ ఘన మహిమను చాటెదము, నిన్ను ఇలలో పొగడెదము. Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భూమి యందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భూమి యందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాని జనిత కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణం పొందవలని నీవు చిత్తగించితివి. భూలోకన ఈ పరమ రహస్యమును తెలుసుకున్న మేము శిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాము కరిచిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకోలేదు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇశ్రాయేలు హోరు పర్వతం నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవలనని 2 సముద్రము త్రోవ వెంట పయనమైపోయింది. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోసే మీదను దేవుని మీదను తిరుగుబడి, నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటికే కదా ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించలేదు, ఈ పాడు కూడు తినలేక చచ్చిపోతున్నాము అని గొలుగుకొనేది. అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి. అంతటా వారు మోసే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేస్తేమి, నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాపముల బెడద తొలగింపు అని వేడుకొని మోసే ప్రభువునకు మనవి చేసెను. యావే మోసేతో లోహముతో సర్పములు చేసి గడ మీద తగిలిపు. పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినట్లు బ్రతికిపోవుదురు అని చెప్పాను. కనుక మోసే కంచు సర్పములు చేసి గడ మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ సర్పం వైపు చూసి సావును తప్పించుకొని. ఇది ప్రభు వాక్కు.
ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొనెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వాన్ని స్వార్థ బుద్ధితో పట్టుకొని వేడలాడలేదు. ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని సేవకు రూపము దాల్చి మానవుల పోలికగా జన్మించెను. ఆయన వినయం గలవాడై మరణం వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమగు నామము ఆయనకు ప్రసాదించెను. అందువలననే క్రీస్తు నామమును గౌరవించి పరలోక భూలోక పాతాళ లోకమునందని సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని ప్రతిభ కొరకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడని అందరూ ఒప్పుకొందురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలినవారు మీతో ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసినటువంటి ప్రభు యేసుక్రీస్తు సువార్త 3వ అధ్యాయము వచనములు 13 నుండి 17 వరకు. యేసు నికోదేముతో
ఇట్లా నేను పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా, 1983-84 సంవత్సరములలో మేము ఇక్కడ ఎండాకాలంలో కొంతమంది బ్రదర్లము ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో సేవ చేశాము. ముఖ్యముగా చిన్నపిల్లలకు జపాలు నేర్పించడము, పెద్దలకు సంక్షేపం నేర్పించడము, ఇలా సేవ చేస్తూ కొన్ని నెలలు గడిపాము. ఆ తర్వాత ఒక పుణ్యక్షేత్రముగా ఈ కరుణగిరి తీర్చిదిద్దబడి మొట్టమొదటిగా తిరునాళ చేసుకోవాలి అన్న సంకల్పముతో గ్రామ ప్రజలు, మరి ఆనాడు గొప్పగా సేవ చేసినటువంటి ఆనాటి ఫాదర్ చిత్తా థామస్ గారు, వారిని గుర్తు చేసుకోనకుండా ఉండలేము. చాలా గొప్ప కృషివలుడు, ఎంత గొప్పగా శ్రద్ధతో దీక్షతో ఈ పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి. వారి కృషితో ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం ఏర్పడి
మొట్టమొదటిగా తిరునాళ్ళు చేసుకున్నారు. తిరునాళ్ళు చేసుకున్నప్పుడు అప్పుడు ఒక డ్రామా కూడా వేశారు, సిలువధారి అనుకుంటాను, ఆ డ్రామా పేరు సిలువధారి. ఆ డ్రామాలో అప్పుడు బ్రదర్గా ఉన్నప్పుడు నేను కూడా ఒక పాత్ర వేశాను. అవన్నీ కూడా 84 ప్రాంతంలో జరిగినటువంటి విశేషాలు. ఆ సమయంలో మన గ్రామం అంతా కూడా బోధ కొట్టాలతో ఉండేది. ఎక్కడ కూడా మిద్దె అన్నటువంటిది లేదు. మీరు కొండ ప్రాంతంలో ఉండండి అని ఏదో విసిరివేసినట్టుగా ఉన్నటువంటి గ్రామము, ఆ గ్రామానికి ఆ కొండే ఆశ్రమమైపోయింది. ఆ కొండే ఆశీర్వాదకరంగా మారింది. ఆ కొండ మీద కరుణామయుడు శిలువధారిగా తన 2 చేతులను చాచి ఆహ్వానిస్తూ గ్రామాన్ని దీవించాడు. అందువల్లనే ఆనాడు బోధ కొట్టాలుగా ఉన్నటువంటి ఇల్లు ఈరోజు గొప్పగా కొద్ది గొప్ప అభివృద్ధి చెంది మంచి విధంగా ఇల్లు కట్టుకున్నారు. అలాగే ఎంతోమంది విద్యావంతులు ఈ గ్రామం నుండి వచ్చారు. ఎంతోమంది ఇంకా చదువుతున్నారు, సమాజంలో అభివృద్ధి చెందారు. ఈ విధముగా కరుణామయుని చేత ఆశీర్వదింపబడినారు. అది ఒక ఎత్తు అయితే, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలైతేనేమి, పట్టణాలైతేనేమి, అలాగే మన కడప పీఠం అయితేనేమి, ఎక్కడుండో ఎంతోమంది ఈ తిరునాళ్లకు రావటము, ఈ తిరునాళ్ళలో పాల్గొనటము, ఆ కరుణామయుని ఆశీస్సులు పొందటము జరుగుతూ ఉంది. అలాగే సంవత్సరంలో కొన్ని రోజుల తరబడి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. వచ్చి ఈ శిలువనాథుని ఆరాధించి ఆశీస్సులు పొంది వెళుతూ ఉంటారు అంటూ మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి, దేనికి జరుగుతాయి అని అంటే, దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ, అది మాత్రమే. అంతకంటే ఇక ఎటువంటి నిర్వచనం ఇందులో లేదు. మన మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, మన మీద ఆయనకు ఉన్నటువంటి కరుణ. ఈరోజు మన గాయకులు చక్కగా పాడారు, చాలా చక్కగా పాడుతున్నారు. అపస్వరం లేకుండా మంచి ఉచ్చారణ దక్షతతో చాలా చక్కగా పాడుతున్నారు. వారు పాడారు, ఆయన న్యాయవంతుడు, ధర్మము తెలిసినవాడు అంటూ ఆయన గురించి గొప్పగా పాడారు. న్యాయవంతుడు, ధర్మము తెలిసినవాడు. ఎవరు ఏ విధంగా రాణించాలి, ఎవరు సమాజంలో అభివృద్ధి చెందాలి, ఎవరు విశ్వాసంలో ఇంకా అభివృద్ధి చెందాలి, ఎవరికి ఆయన మీద నమ్మకం ఉందో వారందరినీ ఆశీర్వదించడానికి ఆయన ముందుకు వస్తాడు. అదే మనం ఈరోజు ప్రత్యక్షంగా మా కళ్ళతో చూసేటువంటి ఈ నిజం. అందువల్ల ఎవరు కానీ ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి భక్తులు, పురుషులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ, యువతి యువకులు కానీ, వృద్ధులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడతారు. ఎవరు కూడా శూన్యముగా ఇక్కడి నుంచి వెళ్ళరు. దేవుని ఆశీస్సులతో నింపబడి వెళతారు. మీ జీవితంలో అది చూస్తారు, అది గమనిస్తారు, అది అనుభవిస్తారు. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా రిక్తహస్తములతో, శూన్యహస్తములతో పంపేటువంటి వాడు కాదు. అందువల్ల ఎంతో భక్తి వినయములతో ఈ దివ్య బలి పూజలో, అలాగే ఈ రోజంతా కూడా జరిగేటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొంది వెళ్ళమని నేను మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా జీవించినట్లయితే శిలువనాథుని బాగా అర్థం చేసుకున్నట్లు ఆ శిలువనాథుడు సాధించిన విజయం, పునరుత్థానము మనది కూడా అవుతుంది. విజయం మన జీవితంలో సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి మంచి నమ్మకంతో మనమందరం కూడా ఈ పండుగలో పాల్గొని ఆ శివనాథుడు సాధించిన విజయంలో భాగస్థులమవుతూ, సంతోషభరితులమవుతూ ఈ పండుగను మనసారా చేసుకుందాం. ఎంతో చక్కని వాతావరణంలో దివ్య బలిభోజన సమర్పిస్తూ ఉన్నాము. దివ్య ప్రసాద ప్రభువును స్వీకరించండి. ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆశీస్సుల మనసారా పొందుతూ ఈ పండుగలో పాల్గొనమని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము. మనము సంఘటితముగా, ఒకే భక్త సమాజముగా, ఒకే దేవుని యందు మనకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని బాహాటముగా మనం ఇప్పుడు ప్రకటన చేయాలి. చేతులు జోడించండి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను.
ఇతడు పవిత్రాత్మ సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకంకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. కానుకల సమర్పణ. దయచేసి కానుకలు పట్టేటువంటి వారు ప్రజలందరి దగ్గరికి తీసుకుని వెళ్ళండి. కరుణామయుడైనటువంటి యేసు ప్రభునకు మీరు ఇచ్చేటువంటి ప్రతి కానుక చాలా విలువైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. తప్పకుండా మీరు కానుకలు అర్పణలు తెచ్చినటువంటి వారు కూడా దయచేసి రండి. ప్రొద్దుటూరు డీన్ గురువులైనటువంటి ఫాదర్ పీట ప్రభాకర్ గారు, అలాగే పూర్వమామల డీన్ అయినటువంటి ఫాదర్ జాల విజయభాస్కర్ గారు మీ కానుకలను స్వీకరించెదరు, మిమ్మల్ని ఆశీర్వదించెదరు. అర్పణలు తెచ్చినటువంటి వారు రావాలని కోరుతున్నాను. కలుష
సహోదరి సహోదరులారా, నేరును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనుట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, శిలోపీఠంపై అర్పితమైన బలి లోక పాపములన్నింటినీ పరిహరించెను. కావున మేమర్పించి పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపము నుండి మమ్ము ప్రక్షాళన గావింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. శిలువ మ్రాణి ద్వారా మానవ జాతి రక్షణ పొందవలెను అని నీవు చిత్తగించితివి. మరణమునకు దారితీసిన మ్రాణి నుండియే మానవునికి జీవమొసగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రాణియే మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా విజయములు చేకూర్చెను. అతని ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణగుచున్నారు. పరమండలమందుల బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. అందరం మోకరించుదాం. దయచేసి మోకరించండి. చేతులు జోడించి భక్తియుతముగా నడి పూజలో పాల్పంచుకోనండి. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి
అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరల వచ్చు వరకు వేచియుందుము, నీరు మరల వచ్చు వరకు వేచియుందుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరల వచ్చు వరకు వేచియుందుము, నీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటుల దయచూపుము. ఆయన మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత తోమాసు వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించిన బతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మా సజ్ఞాల పాల్ ప్రకాశ్ పీఠాధిపతిని,
ఇతర పీఠాధిపతులను గురువులందరినీ ఈ పూజ పెట్టించు వారిని మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీరిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. హారతి 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 తండ్రి దేవునికి దీపారతి హారతి 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 పుత్ర దేవునికి ధూపారతి హారతి 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 ఆత్మదేవునికి పుష్పారతి హారతి 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 దీపారతి ధూపారతి పుష్పారతి హారతి 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 హారతి. మన రక్షకుడిచ్చిన పరమోపదేశములను అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధం కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు వనకూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము.
లోకము ఏలాగునో భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును మాకు ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము మన్నించులా రుణబంధములు నీవు తొలగించుమా. రుణవంతులను మేము మన్నించులా రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలు పడనీయగా సాతాను శోధనలో పడనీయగా సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా పలుమార్లు నీ మహిమను కొనియాడగా నీ రాజ్యమును మాకు కొనకూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతుల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లేప్మిక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడవారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఆయనను మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము స్వీకరించు మనందరినీ దేవుడిని తెచ్చి ఉన్న కాపాడును గాక. ఆమేన్. జీవాహారం ప్రేమాహారం పరలోకము చేర్చే ప్రభుని ఆత్మాహారం చేయని పరలోక నేలలోనికి నడిపించు మీరు కట్టుకొని పరలోక పట్టణములోనికి తోడుకొని పోవు మీరు సేద్యము చేయని పరలోక నేలలోనికి నడిపించు విందిది. మీరు కట్టుకొనని పరలోక పట్టణములోనికి తోడ్కొని పోవు విందిది. మీరు నాటని ద్రాక్ష తోటల నుండి పరలోక ద్రాక్ష రసమునిచ్చే విందిది. మీరు నాటని జీవపు తోటల నుండి పరలోక జీవ ఫలములనిచ్చే విందిది. యేసుని విందే పరలోక విందు, సత్ప్రసాద విందే నిత్య జీవ విందు. చేతులు మోచి హృదయము తెరచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరాలే ప్రభుని స్వీకరించరాలే. చేతులు మోచి హృదయము తెరచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరాలే ప్రభుని స్వీకరించరాలే. విశ్వాసులందరికీ కూడా కరుణగిరి విచారణ తరపున మా అందరి గురువుల మెత్రాల తరపున ఈ యొక్క పురుషేత్ర తిరునాళ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ డే టు ఆల్ ఆఫ్ యూ. గత 2 నెలలుగా మేము ఈ కరుణగిరి తిరునాళ కోసమని మేము అందరం కమిటీ మెంబర్స్, గురువులు, యువకులు అందరూ కలిసి శ్రమిస్తూ ఉండగా అనేక మంది ఈ యొక్క కరుణగిరి తిరునాళకు అని చెప్పి చాలామంది దాతలు ముందుకు వచ్చారు, సహాయపడ్డారు. అందులో కొద్దిమంది పేర్లు చదవబోతున్నాను. ఒక దయ ఉంచి ఒక 10 మినిట్స్ ఓపిక పట్టమని కోరుచున్నాను. 24వ తారీఖున ప్రజలకు భోజనం ఇచ్చినటువంటి వారు శ్రీమతి రాజోళి వెంకటలక్ష్మ, రాజోళి పోతుల వీరారెడ్డి కుటుంబ సభ్యులు. అలాగనే ఈ రోజున మధ్యాహ్నం భోజన దాతలు శ్రీమతి శ్రీ పల్లవోలు జాన్సన్ మరి కుటుంబ సభ్యులు జమ్మలమడుగు. మండపం పెయింటింగ్ దాతలు శ్రీ పొట్టిపాటి శ్యామ్ సీఎస్ చర్చి రామేశ్వరం పొదుటూరు. అలాగే రాత్రి డ్రామా జరిగింది, దానికి దాతలు శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి, ప్రకాష్ ఆగ్రో ఇండస్ట్రీ పొదుటూరు, శ్రీ మూలే సుధాకర్ రెడ్డి గారు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మైదుకూరు. అలాగే ఈనాడు ఊరేగింపు ఎంత చూసినటువంటి వారు శ్రీ
గుషిలపల్లి చిన్న బాలశౌరి, శ్రీమతి జయమ్మ మరి కుటుంబ సభ్యులు, కరుణగిరి సంశిష్టం దాతలు డాక్టర్ షానాయ్ మరియు లతా పోరామిల్ల, గాయక బృందం మరియు వాయిద్య బృందం దాతలు బత్తిని ప్రకాష్ రెడ్డి మరి కుటుంబ సభ్యులు, సత్రము పులిచెర్ల గంగయ్య, శ్రీమతి అల్పసమ్మ మున్సిపాలిటీ మైదుకూర్, పూజా పాటల ముద్రణ దాతలు శ్రీ గుడిసెలపల్లి ఆనందరావు మరి కుటుంబ సభ్యులు, కరుణగిరి చక్కభజన దాతలు శ్రీ ముద్దం చిరుసబ్బరాయుడు భీమయ్య గారు, టీడీపీ మండల నాయకులు గంగయ్యపల్లి మరియు శ్రీ చాగనంబోయిన కిషోర్ యాదవ్ టీడీపీ నాయకులు ఉప్పగుంటపల్లి, పూల అలంకరణ శ్రీ ఆనంద్ మరియు శ్రీమతి బ్రిజిత కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు, వాల్పోష దాతలు శ్రీ అల్లూరి సంపత్ కుమార్ డైరెక్టర్ నెక్సస్ గ్లోబల్ సర్వీసెస్ కడప, ఫ్లెక్సీ దాతలు శ్రీమతి దీప ఎంపీడీసీ మిటమానపల్లి కరుణగిరి, వాలీబాల్ బహుమతి దాతలు శ్రీ కుప్పపరపు సుబ్బారావు హెడ్ మాస్టర్ మరియు శ్రీ సగిలి జయచంద్ర టీచర్ యూపీ స్కూల్ కరుణగిరి, శ్రీ గొల్లపల్లి విలియం శ్రీమతి సునీత కుటుంబ సభ్యులు తిప్పనపల్లి, శ్రీ సన్నపానుల చంద్రబాబు దానం ఇటుకల బట్టి ప్రొద్దుటూరు, గురువుల కానుక ఇచ్చినటువంటి వారు శ్రీమతి కల్లూరి సంధ్యారాణి మర్యాపురం మరియు శ్రీమతి టి మిల్కమ్మ రిటైర్డ్ రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే కొండాపురం, దివ్యాన్ ఛానళ్ళకి వచ్చినటువంటి వారు శ్రీ కొరిగం శివ మరియు కుటుంబ సభ్యులు 3 మాళ్ళు, కరపత్రముల దాతలు సిద్ధవటం పురుషోత్తం రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ కడప, అలాగే గుడిసెలపల్లి యేసురాజు లెక్చరర్ గారు ఇచ్చిన డబ్బులు 10,000 రూపాయలు, కొట్టం ఆంజనేయులు 10,000 రూపాయలు, డాక్టర్ చుక్క శేఖర్ గారు 10,000 రూపాయలు, గుడిసెలపల్లి కిషోర్ 10,000 రూపాయలు, వాణికృప జీవి సత్రం 10,000 రూపాయలు, ఇలా అనేక మంది చాలా రకంగా సహాయపడారండి. వారందరికీ కూడా వేలాది వందలు తెలియపరుస్తున్నాను. అలాగనే నా ప్రక్కన ఉన్నటువంటి విధంగా ముఖ్యంగా యేసురాజు మా ఉపదేశి చాలా కష్టపడారన్నమాట. మరి వీరికి కూడా చాలా వందలు తెలియపరుస్తున్నాను. అలాగే మా చిన్న ఫాదర్ అయినటువంటి నా అసిస్టెంట్ ఫాదర్ బాషూరి గారికి, బ్రదర్లకి అందరికి చాలా వందలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మా గ్రామ యువత చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ముందుకు వచ్చి క్యాంపస్ అంతా శుభ్రంగా చేశారన్నమాట గత 3 వీక్స్గా. కానీ పండుగ తర్వాత ఇది ఆ రకంగా ఉండకపోవచ్చు అనుకుంటా, దిబ్బలాగా ఉంటుంది, అది వేరే విషయం. సరే, ఆ విధంగా వచ్చిన అందరికీ నేను కూడా చాలా చాలా వందనాలు. ఈరోజు నా పూల అలంకరణ ఇంత అందంగా ఉందంటే కనుక ఆ సిస్టర్స్ వచ్చారని పుట్టూరు నుంచి, అమ్మగారులు మీకు కూడా చాలా వందనాలు తెలియపరుస్తున్నాను. దీవాన్ని చీవల్ దీవాన్ని టీవీ ఛానల్ కొనేటువంటి ఫాదర్ సగిల్లి రవిచంద్ర పాల్గొ. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో కష్టపడినటువంటి ఫాదర్ మనోహర్ గారికి మరియు వారి సహాయకులు ఫాదర్ బాలశౌరి గారికి, వారికి సహాయం చేసినటువంటి కమిటీ సభ్యులకు అందరినీ కూడా అభినందిస్తున్నాము. ఎంతో చక్కగా నిర్వర్తించినటువంటి పండుగ. ఫాదర్ మనోహర్ గారు చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పనిచేస్తారు. వారు సహృదయులు, చాలా మౌనంగా మంచి విధంగా పనిచేస్తారు. వారిని అభినందిస్తున్నాము. అలాగే వారికి సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనసారా అభినందిస్తున్నాము. ఎంతోమంది ఇతోధికంగా దేవునికి విరాళాలు ఇచ్చారు, అలాగే ప్రజలకు విరాళాలు ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని సమక్షంలో మరచిపోబడదు. దానికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది. ఆ నమ్మకం మనకుంది. కాబట్టి ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఈ పండుగలు ఉత్సాహంతో జరుపుకోవాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ గురువులు ఫాదర్ సగిలి దేవదాస్ గారికి మరియు చాలామంది గురువులు వచ్చారు. వారందరినీ కూడా అభినందిస్తూ దేవుని యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా ప్రభు అయిన యేసు, నీ పరమ ప్రసాదము స్వీకరించిన నీ దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువ మ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకొనుము. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగములు జీవించుచు పాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. చేతులు జోడించండి, శిరము వంచి పునరుత్థానుడైనటువంటి యేసు స్వామి యొక్క శుభములు దీవెనలు మనమందరం కూడా స్వీకరించేటువంటి సమయము. చేతులు జోడించి శిరము వంచి ప్రార్థన చేయండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహిమోత్సవము నాడు మేము ఆశీర్వదించి
సకల పాపముల నుండి కీడు నుండి మిమ్ము రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతను తన వాగ్దానం నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయుదురుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మరణం చేసి దుఃఖించితిరి. ఇప్పుడు ఆయన ఉత్థానమును ఆనందముతో కొనియాడుచు నిత్య విందునకు సంతోషంతో ఆయన మిమ్ము ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సర్వేశ్వరుని ప్రేమలో వెళ్ళి ఆయన కరుణలో జీవించుదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. కరుణాల హృదయుడ కరుణగిరి కొండపై కొలువైన దేవా. కరుణగిరి నాథుడా కరుణాల హృదయుడా కరుణగిరి కొండపై కొలువైన దేవా. వందనం దేవ వందనం నీకే మా వందనం. వందనం దేవ వందనం నీకే మా వందనం. శరణం దేవ శరణం నీవే మాకు శరణం. శరణం దేవ శరణం నీవే మాకు శరణం. ముందుగా కరుణగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ గువ్వల మనోహర్ రాజు గారు, అలాగే కమిటీ సభ్యులు, తిరునాళ కమిటీ సభ్యులుగా పెద్దలుగా ఉన్నటువంటి వారిని ఒక నలుగురిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారు మన తండ్రి గారికి ముందుగా శాలువాతోనూ అటు తర్వాత పూలమాలతోనూ వారిని ప్రేమపూర్వకంగా సన్మానించడం జరుగుతుంది. మనమందరం కూడా మరొకసారి మ్యూజిక్ కూడా నెమ్మదిగా సైలెంట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వచ్చు. సుశాంత్ అండుకో. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉందాం లయబద్ధంగా ప్రేమపూర్వకంగా. మనమందరం కూడా గౌరవంగా పీఠాధిపతులను, కరుణగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ మనోహర్ రాజు గారు, వారి యొక్క ఆధ్వర్యములో కరుణగిరిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు గుండయ్య, పూలమాలతోనూ మనము మంచి ప్రసంగాన్ని విన్నాము, మంచి పూజను చూశాము, దేవుని ఆశీర్వాదం పొందాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడుతూ లయబద్ధంగా మన యొక్క ప్రేమను దండిగా మెండుగా వ్యక్తం చేయవలసినటువంటి సందర్భం. థ్యాంక్ యూ ఫాదర్ మనోహర్ రాజ్, వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత వందనాలు. అలాగే కరుణగిరి యూత్, ఇప్పుడు రెండవదిగా కరుణగిరి యూత్ ఫాదర్ గువ్వల మనోహర్ రాజు గారు ముందుగానే తెలియజేసి ఉన్నారు. కరుణగిరి యూత్ మెంబర్స్ దయచేసి రావాలని కోరుతున్నాం. కొంతమంది ఒక 5-6 మంది వచ్చినా బాగుంటుంది, అందరూ రావాల్సినటువంటి పని లేదు. కరుణగిరి యూత్ ఫాదర్ గువ్వల మనోహర్ రాజు గారు, అలాగే సహాయ గురువు అయినటువంటి ఫాదర్ బాలశివరి గారి యొక్క తరపున కరుణగిరి యూత్ దయచేసి శాలువాతోనూ పూలమాలతోనూ తండ్రి గారిని సన్మానించాలి, గౌరవించాలని మిమ్మల్ని కోరుతున్నాం. తదుపరి మన ఈ కరుణగిరి గ్రామము నుండి గురువైనటువంటి ఫాదర్ గుడిచెలపల్లి సుధాకర్ గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు తండ్రి గారికి శాలువాతోనూ అలాగే పూలమాలతోనూ, గజ పూలమాల, గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ సుధాకర్ గారి యొక్క కుటుంబ సభ్యులు తండ్రి గారికి గజమాలను శాలువాను సమర్పించుకుంటూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ తర్వాత మదనపల్లె విచారణ గురువులు, సీనియర్ మోస్ట్ గురువులు రెవరెండ్ ఫాదర్
సగిలి దేవదాస్ స్వాముల వారు, అలాగే వారి ఉపదేశి అయినటువంటి ప్రసాద్ గారు ఇద్దరు కూడా తండ్రి గారిని శాల్వాతోనూ పూల బుకేతోనూ తమ యొక్క ప్రేమను గౌరవాన్ని తర్వాత ఆత్మీయమైనటువంటి ఆలింగనముతో స్వామి తమ ప్రేమను వ్యక్తం చేశారు. తర్వాత ఎంపీటీసీ మెంబర్ అన్నయ్య, కరుణగిరి వాస్తవ్యులు గుడిసెలపల్లి అన్నయ్య, వారి యొక్క కుటుంబము ఎంపీటీసీ మెంబర్. అలాగే జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు శాల్వాతోనూ నలుగురు ఇక్కడికి వచ్చి పూజ్య తండ్రి గారిని, ఎంఆర్పిఎస్ నాయకులు ఒక నలుగురు వచ్చి ఉన్నారు, వారు తండ్రి గారిని శాల్వాతోనూ సన్మానించాలని కోరుతున్నాం. తర్వాత పొద్దుటూరు నుంచి వచ్చినటువంటి ఫాతిమా సిస్టర్స్, పొద్దుటూరు నుంచి వచ్చినటువంటి ఫాతిమా సిస్టర్స్, అలాగే ఆనంద్ ప్రిజిత వారి యొక్క ఫ్యామిలీ కూడా తండ్రి గారిని, పొద్దుటూరు నుంచి వచ్చినటువంటి ఫాతిమా సిస్టర్స్, ఆనంద్ ప్రిజిత వారి యొక్క కుటుంబము. అయ్యా, అయిపోయినటువంటి వారు దయచేసి స్థలం ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి ప్లీజ్. మరియు కుమారు అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎంతో సంబరంగా వచ్చినటువంటి మనందరినీ కూడా దేవుడు మంచి వాతావరణంతో కొంచెం చల్లగా దీవిస్తున్నాడు. అలాగే ఈ రోజంతా కూడా భక్తి కార్యక్రమాలతో నిండి ఉండాలి, వాటి వైపు సంబరాలు చేసుకోవాలి. అలాగే భక్తి కూడా ముఖ్యంగా మధ్యాహ్నము సాయంత్రం పూట కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, చాలా సంతోషం. అలాగే కొండ మీదకి వెళ్ళి శిలువనాథుని దర్శించుకోవడం కూడా ఇందులో ఈ తిరునాళ్ళలో ఒక భాగం కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి ఆ శిలువనాథుని ఆశీస్సులు పొందాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని దీవెనలు అందజేస్తూ శుభాకాంక్షలు విచారణ గురువుకు, వారి సహాయక గురువుకు, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకు, పెద్దలకు, గ్రామానికి వచ్చిన భక్తులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై లార్డ్. నిన్నటి దినమున ప్రజలందరికీ భోజన వసతిని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి రాజోలి వెంకటలక్ష్మకు వారు తండ్రి వారికి శాల్వాను సమర్పించుకుంటూ తమ కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నారు. రాజోలి వెంకట సుబ్బలక్ష్మ, చాలా వందనాలమ్మా. నువ్వు ప్రజలందరికీ కూడా కరుణామయుడైనటువంటి యేసు స్వామి పేరిట భోజన వసతిని ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. జ్యోతినగర్ నుంచి బిషప్ తండ్రి గారికి శాలువాతో యూత్ పూలమాలతోనూ జ్యోతినగర్ గ్రామం నుంచి వచ్చినటువంటి వారు దయచేసి తండ్రి వారిని సన్మానించాలని కోరుతున్నాం. ఒక చిన్న విన్నపం, మన కరుణగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ గువ్వల మనోహర్ రాజు గారిని వేదిక మునుపుకు రావాలని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ తండ్రి గారా. గువ్వల మనోహర్ రాజు ఫాదర్ గారిని గ్రామం యొక్క యువత దయచేసి సన్మానించుటకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి
సేవకులు ఫాదర్ గారిని పూలమాలతోనూ సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషంతో ఆనందంతో ఫాదర్ గారి యొక్క పరిచర్యను, వారి నిశ్శబ్దమైనటువంటి పరిచర్యను మనమందరం కూడా చాలా చక్కగా గుర్తిస్తూ ఉన్నాం, వారిని గౌరవిస్తున్నాం. పీఠాధిపతులు తెలియజేసినటువంటి రీతిన తక్కువ మాట్లాడతారు, పనులు బాగా గట్టిగా చేస్తారు.